అందరికీ వందనాలండి. నా సాక్ష్యం అండి. మేము తల్లిదండ్రులకి 5 ఆడపిల్లలండి. మా తల్లిదండ్రులకి 5 ఆడపిల్లలమైతే ఎవరో మా కుటుంబంలో ప్రభువుని ఎరగడం తెలియదు. అయితే మా అమ్మగారు బిషప్ ఆఫీస్కి ఏలూరు వెళ్ళినప్పుడు దేవుడు అమ్మగారిని దర్శించాడు. దర్శించినాక నాన్నగారు మరి రామకోటి ఉత్సాహాలు జరిగాయండి ఏలూరులో. రామకోటి ఉత్సాహాలు జరిగితే అక్కడ మరి పీటల మీద కూర్చోవాలి అమ్మగారు. అయితే అప్పుడు అమ్మగారు పీటల మీద కూర్చోడానికి ఇష్టపడలేదు నాన్నగారితో. అప్పుడు దేవుడు అమ్మగారిని దర్శించి అమ్మగారిని బలపరిచాడని దేవుడిలోనే ఉంది. కానీ అమ్మ ఆ కొత్తలో కూడా అమ్మ మట్టికి మళ్ళీ ఎన్ని తిరగలేదండి. ఎన్ని తిరగకుండా ప్రభువులోనే సాగుతూ ఉంది. అలాగే మా నాన్నగారు కోపం వచ్చి పీటల మీద కూర్చోమంటే కూర్చోవనేసి అమ్మగారిని కొడతా తిడుతూ ఉండా. సరే ఎన్ని శ్రమలైనా ఎన్ని బాధలైనా నాన్నగారితో పడుతూనే ఉంది. కానీ మళ్ళీ ఎన్ని తిరిగి మళ్ళీ అమ్మ అసలు వెళ్ళలేదు. అమ్మగారు రక్షణ పొందుకుంది. రక్షణ పొందుకున్నాక అక్కడ మరి నాన్నగారు అమ్మగారు వ్యాపారం చేసేవారు. మేము చిన్నపిల్లలు, మేము కూడా నాన్నగారితో అమ్మగారితో పని చేస్తూ మరి పనిలోనే ఉండేవాళ్ళం. మా చదువులు లేవు, ఎవరికైనా 5 ఆడపిల్లలకు కూడా. అప్పుడు మేము పెదవేగిలో ఉండేవాళ్ళం అండి. పెదవేగిలో ఉంటుంటే అప్పుడు నాకు 12-13 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు నాన్నగారికి జబ్బు చేస్తే అప్పుడు పాల వ్యాపారానికి అమ్మ నేను వెళ్ళవలసి వచ్చేది వేరే ఊరికి. ఇంకా పెదవేగి నుంచి నాయనకి వెళ్ళి కూసుకూడని అది 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ దూరంలో ఆ రోజుల్లో అడవి అంతా పొంతలు రాళ్ళు గతుకులతో ఉండేది. ఉంటే అమ్మ టైం తెలిసేది 1 గంట 12కి నన్ను లేపేసి టైం అయిపోయిందమ్మ వెళ్దామనేసి ఆ పాల క్యాన్లు పుచ్చుకొని వెళ్తుంటే ఇంకా రాళ్ళు గతుకులు పాములు అన్నీ ఉండేవి. అయినా అలాగే వెళ్తూ ఉండగా ఊరు దగ్గరికి వెళ్ళినాక అమ్మ ఊళ్ళో ఇంత కుక్కలు అవి ఉంటాయేమో వద్దులు ఎక్కడ కూర్చున్నాను. అక్కడ చిన్న యేసు ప్రభు గుడి ఉంది. రోడ్డు పక్కనే యేసు ప్రభు శిలువతో చిన్న గుడి ఉంది అక్కడ. ఉంటే అప్పుడు అమ్మ నేను కలిసి ఆ గుడి దగ్గరికి వచ్చినవాడు. దేవుడు నా పాదాల శాంతికి వచ్చిన వాళ్ళని ఎన్నడూ నన్ను తోచుకొచ్చినని దేవుడు మరి అమ్మనే దర్శించాడు. తర్వాత నన్ను కూడా దేవుడు ఎలా దర్శించాడంటే మరి నేను కూడా పెద్దదాన్ని అయ్యాను. పెళ్లి చేసి నన్ను రెడ్డి గణపురం పంపించారు. మరి దేవుడు ఇక్కడ కూడా నా భర్తతో అలాగా నా భర్త కూడా నా యవన వయసులోనే నా భర్త చనిపోయాడు. నాకు బాబు యవన వయసులోనే నా భర్త చనిపోయాడు. చనిపోయినప్పుడు అమ్మగారు నా దగ్గరకు వచ్చాడు. వచ్చి నా దగ్గరే ఉంటూ నా దగ్గర చేస్తూ ఉండగా అమ్మ బలహీనతగా కలిగి ఇంకా ఏలూరు వెళ్ళిపోయారు. అమ్మ చనిపోయినప్పుడు మరి ఇక్కడ పాస్టర్ గారు పద్మ మరి ఈ రమేష్ పాస్టర్ గారితో ఇక్కడే చర్చికి వెళ్ళి నా దగ్గర ఉంటానే అమ్మ చనిపోతా అమ్మ పాస్టర్ గారు చాలా మంచివాళ్ళు అమ్మ వాళ్ళు విడిచిపెట్టకు నువ్వు అని అమ్మ నాకు చనిపోతూ నాకు మాట ఇచ్చిందమ్మ. సరే తల్లి అని అంటూనే ఇంకా మా పాస్టర్ గారితో నేను అప్పుడు ప్రభువుని నమ్ముకోలే తెలియదు నాకు. అలాగే వెళ్తా వస్తూ ఉండేదాన్ని నేను. అలాగే వెళ్తా వస్తూ ఉన్నాక అప్పుడు దేవుడు అమ్మ చనిపోయింది. మరి ఇక్కడ ఉండగా నేను ఇక్కడ మరి వ్యవసాయాల్లో పొలాల్లో మాకున్న ఆస్తిపాస్తులో చాలా నష్టం జరిగి మరి అందరూ కూడా దోచి తిని నన్ను మరి ఏదో చేయాలన్నట్టుగా నన్ను ఇక్కడ నుంచి గదివేయాలన్నట్టుగా చూస్తుంటే అప్పుడు అమ్మ వెళ్ళి పెద్దలకు చెప్తాను, అమ్మ నేను వెళ్ళి నీ కష్టకాలం అంతా కూడా తినేస్తున్నారు, ఏమీ ఉండలేదు నీకు, నీ బాధలు నీ కష్టాలు నేను వెళ్ళి చెప్తాను పెద్దలకంటే. అమ్మ వెళ్ళొద్దు నువ్వు, అమ్మ వాళ్ళకి తెలుసుంటే వాళ్ళ మాట మాట్లాడతారు కానీ మన మాటలు మాట్లాడరు వద్దు అనేటప్పుడు అమ్మ ఇంకా బాధతో వెళ్ళిపోయింది. ఏలూరు వెళ్ళిపోయి చనిపోయినాక అమ్మ మళ్ళీ దేవుడితో ఉండి అమ్మ మళ్ళీ దేవుడిని తీసుకొని ఆ కష్టకాలంలో నా పాప మ్యారేజ్ చేసుకున్నాను. కానీ చేసుకున్నాక మరి నా మరిది గారే నన్ను వదిలి గారు లాంటి దాన్ని నన్ను ఏదో చేయాలని దుర్భాషలతో మరి నన్ను చాలా హింసించాడు. అయినా నేను ఎందుకంటే ఉన్నత కుటుంబంలో పుట్టాను, మాకు మంచి మర్యాదలు అన్నీ తెలుసు. తల్లిలంటే వదిలి గారిని ఇలా అంటాడని నేను షాపు పడుతూ 10 రోజులు అన్నం తినకుండా కన్నీరు కారుస్తూ నేను పడుకునే మంచం మీద తలగళ్ళు తడిసిపోయి అటు ఇటు కూడా తలగళ్ళు తడిసిపోయి ఉంటే అన్నం తినకుండా ఏం తినకుండా 10 రోజులు అలాగే ఉంటాను. అది నా తల్లి హృదయానికి తెలిసిక ప్రభువుని ఎండబెట్టుకుని నా తల్లి ఇద్దరు కూడా మధ్యాకాశంలో వచ్చేసారు. ఇద్దరు కూడా ప్రభు వారు. అమ్మ కూడా తెల్ల వస్త్రాలు వేసుకొని అమ్మ అయితే చీరతో ఉంది, ప్రభు అయితే అంగీతో మధ్యాకాశంలోకి నైట్ 1 గంట 12 అయింది. ఆ టైంలో నాకు ప్రభు అంటే తెలియదు, ఎవరు తెలియదు నాకు అప్పటికి. అప్పుడు అమ్మ ఏం మాట్లాడలేదు కానీ ఇద్దరు అలాగ ఆకాశంలో నిలబడిపోయి అమ్మ ఏం మాట్లాడలేదు కానీ ప్రభువే ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవకు, లేచి ప్రార్థన చేసుకోమని ఒక మామూలు వ్యక్తి మాట్లాడినట్టుగా ప్రభు నాతో మాట్లాడాడు. ఆయన ఏంటి అని మంచం మీద నుంచి కిందకి జారిపోయి ప్రభువా
అమ్మ అని ఇద్దరు తెలుస్తున్నారు. నాకు తెలిసి అప్పుడు ప్రభువా అమ్మ నాకు ఉండగా నా కష్టాలు చూసి నా కన్నీరు చూసి ఎంతోమంది చెప్తారు నా బిడ్డకు అన్యాయం జరుగుతుందని అన్నావు, ఇప్పుడు వెళ్ళి ప్రభుతో పోరాడి ప్రభుని తీసుకుని వచ్చావు తల్లి అనుకొని నాకు అర్థమయ్యి అప్పుడు నేను మా పాస్టర్ గారికి అమ్మ ఇలా రాత్రి మరి నాకు ఇలా జరిగింది, ఇలా వచ్చారు ప్రభువుని అమ్మ అంటే సిస్టర్ గారు మిమ్మల్ని దేవుడు దర్శించాడండి, మీకు భయపడొద్దని మా పాస్టర్ గారు కూడా నన్ను ధైర్యపరిచారు. పరిచినాక కొన్ని రోజులకి జనవరి 1 వచ్చింది. జనవరి 1 వస్తే వాగ్దానాలు ఇస్తారంట. ఆ వాగ్దానాలు ఏంటో కూడా నాకు తెలియపోయినప్పుడు నేను వాగ్దానం తీసుకుంటే ప్రభు ఏమని ఇచ్చాడు, నేను ఏర్పరచుకున్నాను, నేను ఏర్పరచుకున్నాను, నీకేమీ కాదు అని వాగ్దానం ఇచ్చాడు ఆయన. అప్పుడు ఆ వాగ్దానం నన్ను బలపరిచింది. పెళ్లి చేసుకున్న నా భర్తే నన్ను విడిచి వెళ్ళాడు సకాలంలో. మరి నా బిడ్డను కూడా నా మాట వినుకోకుండా నాకు ఇలా తోడలేరు దేవుడు, నేను ఏర్పరచుకున్నాను, నీకేమీ కాదని వాగ్దానం ఇచ్చాడంటే ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు అని ఆ వాగ్దానాన్ని నేను ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు దేవుడు ఎన్నో మేలులు ఎన్నో కృపలు ఆయన చేసిన అన్నీ చెప్తా చాలా నా ఒంటరి జీవితంలో నేను అప్పుడు దేవుడు అలనాడు సారేపతి ఎదవరాలకి తోడై ఉన్న దేవుడు ఈనాడు నన్ను ఎదవరాలుగా ఉన్న ఈ లోకంలో చూసి, ఈ లోకంలో ఎంతోమంది జనాలు ఉంటారు. మరి ప్రభు మరి నా దగ్గరికి వచ్చి నన్ను దర్శించి నాతో మాట్లాడి నీకేం కాదని మరి ఆ వాగ్దానం ఇచ్చినప్పుడు నాకు ఎంతో శక్తినిచ్చింది, బలాన్ని ఇచ్చింది. కొన్ని రోజులకి నేను బాప్టిజం తీసుకున్నాను, దేవుళ్ళు ఎదుగుతున్నాను. మరి అందరూ కూడా నన్ను పిలుచుకొని అమ్మ ప్రార్థన చేయండి మా కొరకు ప్రార్థన చేయమని ప్రార్థన చేయించుకుంటున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసినప్పుడు కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు ఏడలా జరిగించాడు ప్రభు. మరి ఒక పాప వచ్చి నా కొడుకు చనిపోతున్నాడు, నా బిడ్డ చనిపోతున్నాడు, మరి నా బిడ్డకు వచ్చి అత్తయ్య నువ్వు ప్రార్థన చేయమని వెళ్ళినప్పుడు నేను ఆ బిడ్డ చోయి లేకుండా చనిపోయి ఉన్నట్టు బిడ్డని భుజం మీద వేసుకొని నేను ప్రార్థించినప్పుడు, ప్రార్థన అయినాక ఆ బిడ్డను భుజం మీద నుంచి తీసినప్పుడు ఆ బిడ్డ ఎంతో చూస్తున్నాడు. ఆ తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు. అప్పుడు మరి తర్వాత కూడా ఎంతోమంది రోగులుగా ఉన్నప్పుడు నాకు తెలిసి నాకు ప్రేరేపణ కలిగి నేను వెళ్ళినప్పుడు మా పాస్టర్ గారిని ఎంటబెట్టుకొని వెళ్ళి తీసుకెళ్ళినప్పుడు ఇద్దరం కలిసి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళని కూడా దేవుడు ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఆయుష్ని ఇచ్చాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. తర్వాత నా పాపకు పెళ్లి చేసిన మా పాప గర్భిణితో జంగారెడ్డి కూడా మరి హాస్పిటల్కి తీసుకెళ్ళిన చిత్తమ్మ గారి హాస్పిటల్కి పాపని గర్భిణితో ఉండగా